ఎలా లక్ష్యాన్ని చేరాలి, ఎందుకు చేరాలి, ఎందుకోసం చేరాలి, కానీ లక్ష్యాన్ని ఎలా చేరాలి? లక్ష్యం ఉంది, ఎస్, నా గోల్ ఇది, నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత పేరు కావాలి, ఇంత హోదా కావాలి, ఇలాంటి ఇల్లు కావాలి, ఓకే, ఇలాంటి నేను కారు కొనుక్కోవాలి, లేకపోతే ఏదో మీకు కెరీర్ గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అన్న ఆలోచన ఒక కార్యరూపం దాలుస్తుంది, మీకు ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఎలా అంటే నేను ఈ పని చేయటం వల్ల, ఇలా శ్రమించడం వల్ల, ఇలా ప్లానింగ్ చేయటం వల్ల ఇలా నేను ముందుకెళ్తాను, దీంట్లో వీళ్ళ సహకారం చేసుకుంటున్నాను, దీనికోసం నా స్కిల్స్ని ఇలా డెవలప్ చేసుకుంటాను, దీనికోసం నేను చేయవలసిన పనులు ఇవి, దీనికోసం నేను వదులుకోవలసిన పనులు ఇవి, దీనికోసము నాలో రావాల్సిన డిసిప్లిన్ ఇది, దీనికోసము ఇది ప్లానింగ్ అన్నది. ఎలా రీచ్ అవుతావు లక్ష్యాన్ని? హౌ అంటే రూట్ మ్యాప్ ఏంటి? ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాము, దానికంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, అవునా? గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తే అది రూట్ చూపిస్తుంది, స్ట్రైట్ వెళ్ళాలా, రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా, ఎలా వెళ్ళాలో క్లియర్గా అక్కడ మనకి క్లారిటీ వస్తుంది, ఎలా వెళ్ళాలి అన్న దానికి. ఎప్పుడైతే మీకు ఎలా వెళ్ళాలి అన్న క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు అడుగులు వేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎలా ప్రయత్నం చేయాలో తెలిస్తేనే కదా మీరు ముందుకెళ్తారు.